కొద్దిసేపు, ఎందుకంటే మనం రెండో ఆరాధనలకు వెళ్ళాలి. బైబిల్ పాఠాలు నోట్ చేసుకోండి అమ్మా. పాత నిబంధన పాఠ్య భాగము యెషయా గ్రంథం 45వ అధ్యాయం 20 నుంచి 25వ వచనం వరకును, యాకోబు గారు రాసిన పత్రిక 5వ అధ్యాయము 13 నుంచి 20 వరకును, మార్కు సువార్త 9వ అధ్యాయము 17 నుంచి 29వ వచనము వరకు. రిపీట్. Isaiah chapter 45 from 20 to 25th. Jacob chapter 5th version from 13 to 20. Marcus chapter 9 from 17 to 29. చిన్న ప్రార్థన, దానికి ముందు చిన్న వాక్యము. బోధిగంతముల నివాసులారా, నా వైపు చూసి రక్షణ పొందుడి. దేవుడను నేనే, మరి ఏ దేవుడును లేడు. ప్రేమ కలిగిందావా? ఈ దినము చదివిన వాక్యమును పరిశుద్ధపరిచి మాతో మీరు మాట్లాడే కృపను మాకు ఇచ్చారు. నీ సన్నిధిలో నీ ఎదుట ఉన్న ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడి ప్రతి వారిని మీ ఆత్మతో అభిషేకించి, నాయనా మమ్మలను కేవలము మీ ఆత్మ ద్వారానే అభిషేకించి మహిమ పొందమని యేసయ్య నామంలో ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. ప్రభునందు దేవుని బిడ్డలారా, లెంట్ అనగా మండల కాలంలో 2వ పునరుద్ధాన ఆరాధనకు మనము వచ్చాం. అంటే మార్చిలో అడుగు పెట్టేశాం. ఈ నెలంతా మండల కాలము, శ్రమల దినాలు. ఏప్రిల్ 5వ తారీఖుతో, ఎప్పుడమ్మా? ఏప్రిల్ 5వ తారీఖుతో ఈ మండల కాలం మనకు ముగుస్తుంది. కొంచెం శ్రద్ధగా వినండి. ఒక దినమున ఒక రైతు తన పొలమును చూడడానికి వెళ్ళాడు. అట్లా కొంత దూరం నడిచి ముందుకు వెళ్ళిన తర్వాత ఊరికి దగ్గరగా ఉన్న, అంటే ఒక చెట్టు కింద ఒక కుమ్మరి మట్టి ముద్దలను సిద్ధం చేసి శట్రం పైన ఉంచి తనకు నచ్చిన ఆకృతిలో బొమ్మలను రకరకాలుగా చేస్తూ ఆరబెట్టాడు. సడన్లీ మబ్బు, అంటే నల్లగా మేఘములతో కూడా వర్షం పడి ఆ చేసిన మట్టి బొమ్మలన్నీ కరిగిపోతున్నాయి. ఈ రైతు కూడా వానక చెట్టు కిందకు వెళ్ళి ఆ కుమ్మరితో అన్నాడంట, నీకు బాధ అనిపించట్లేదా? నువ్వు చేసిన ఈ బొమ్మలన్నీ వర్షము వలన కరిగిపోతున్నాయి అని చెప్పేసి. అప్పుడు కుమ్మరి అన్నాడంట, అది సహజమే కదా, మేము ఎప్పుడూ దీనిని ఎదుర్కొంటాం. మేము చేయటము, వర్షం పట్టము, అవి కరిగిపోవటం, మరలా మేము వాటిని ఒక ముద్దగా చేసి మరలా మేము వాటిని ఒక మంచి ఆకృతిలోనికి తీసుకొస్తున్నాం అని చెప్పాడు. అంటే చివరికి ఆయన ఏమన్నాడంటే, తయారు చేసినవి ఎక్కడి నుంచి? మట్టితో చేసినవి మరలా తిరిగి మట్టికే పోతున్నాయి అని చెప్పాడు. కొంతకాలమైన తర్వాత ప్రకృతి నేర్పిన గుణపాఠాన్ని ఈ రైతు తన మనసులో ఉంచుకుని, ఈయన ఏం చేస్తున్నాడు? బాగా సంపాదించాడు, భూస్వామి అయ్యాడు. ఆ ప్రాంతంలో తనకు మించిన వాడు లేడు. కానీ ఆస్తి ఉన్నదని పేరే కానీ ఇతనికి మరణ భయం అనేది కొత్తగా ఆయనలోనికి ఒకటి వచ్చింది. ఏమొచ్చింది? మరణ భయం. ఈ మరణ భయంతో ఉక్కిరి బిక్కలవుతున్నప్పుడు ఒక చిన్న ఏమైంది? ప్రయాణం తగిలి పక్క ఊరికి బయలుదేరాడు. ఇతను కూడా ఒక చెట్టు దగ్గరగా వెళ్ళంగానే వర్షం వస్తుంటే ఆ చెట్టు కింద నిలబడ్డాడు తడవకుండా ఉండడం కోసం. అప్పుడు ఆ కుమ్మరి మాటలు ఈయనకి గుర్తొచ్చాయి. ఎవరు ఎవరికి శాశ్వతము? ఏది శాశ్వతము? నేను ఇప్పుడు ఈ చెట్టు కింద ఉండి ఈ వర్షానికి, లేకపోతే ఏదైనా నన్ను ముట్టినప్పుడు, లేకపోతే పైనుండి అగ్ని వచ్చినప్పుడు నేను ఉంటానా?
నేను సంపాదించిన ఆస్తి ఎవరికి అవుతుంది అని తనలో తాను కలవరపడుతూ ఆ కుమ్మరి చెప్పిన సత్యమును గ్రహించి తన మనసులో తాను చింతపడి దేవునికి భయపడకుండా, దేవుని చిత్తం లేకుండా ఎవ్వడను భూమి మీద బ్రతకలేడు అని ఇలా ఆలోచిస్తూ ఉండగా వర్షం తగ్గింది. తన ఇంటికి వెళ్ళిన తర్వాత పేదలైన వారికి దాన ధర్మాలు చేసి దేవుని ప్రేమను కలిగి ఉన్నాడు. అంటే ఈ కరిగిపోయిన మట్టి ముద్దలు లేక చక్కని రూపంతో ఉన్న మట్టి బొమ్మల కంటే ఇప్పుడు దేవుని దృష్టిలో మారు మనసు పొందినవాడు అంతకంటే అందంగా కనపడ్డాడు దేవునికి. దేవునికి స్తోత్రం. ఈరోజు మన టాపిక్ జ్ఞాపకము చేసుకోవాలి. జ్ఞాపకం చేసుకో. చదువుకుందాం. నిర్గమకాండం 2వ అధ్యాయం 24వ వచనం. కాగా దేవుడు వారి మూలుగులను విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధన జ్ఞాపకము చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రభునందు దేవుని బిడ్డలారా, మనం చదువుకున్న మార్కు సువార్తలో ఒక సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. మీరు 14 నుంచి చదివితే శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకయ్యులు, గొప్ప జనసమూహము యేసుని వెంబడిస్తున్న శిష్యులతో వాదము పెట్టుకున్నారు. సందర్భం ఏమై ఉన్నది మీరు చదువుకోండి. యేసయ్య అక్కడికి వచ్చినప్పుడు అందులో ఒక వ్యక్తి విభ్రాంతి నుండి యేసయ్య దగ్గరకు వచ్చి, అయ్యా, నా కుమారునికి మోగా చెవిటి అనే దయ్యం పట్టి అతనిని ఎక్కడ పడితే అక్కడ నేలన పడవేస్తుంది, స్వస్థపరచమని నీ శిష్యుల యొద్దకు తీసుకుని వచ్చాను. ఎంతమంది? 9 మంది శిష్యులతో ప్రాధేయపడ్డాడు. వారు స్వస్థపరచలేకపోయారు. తరువాత మిగిలిన 3 శిష్యులతో కొండ దిగి వచ్చినప్పుడు, మీరేమైనా వీరిని స్వస్థపరచగలరా అని అడిగాడు ఆ పిల్లవాడు తండ్రి. జాగ్రత్తగా వినాలి. ఆయన అడిగిన ప్రశ్నకు జవాబు ఏంటంటే, ఏమండి, వీరు నిరంతరము మీతోనే ఉంటున్నారు, మిమ్మల్ని వెంబడిస్తున్నారు, మీ అడుగులు అడుగు వేస్తున్నారు, నీవే దేవుడు, నువ్వు తప్ప ఇంకొక దేవుళ్ళని చెప్తున్నారు, మేమందరము విశ్వసిస్తున్నాము. నాకు ఒక సమస్య వచ్చింది, నా ఇంటికి శ్రమ వచ్చింది, పోనీలు ఇది చిన్న సమస్య కదా, మీ దగ్గరికి రావటం ఎందుకని నేనుగా నా కుమారుని 9 మంది శిష్యులు ఒక దగ్గర ఉన్నప్పుడు వారి దగ్గరికి నా బిడ్డను తీసుకొచ్చా. వాడిని మాట్లాడనివ్వటం లేదు, వాడిని విననివ్వటం లేదు. నాకు అర్థమైంది, వీడిని మోగదయ్యము, చెవిట దయ్యము పట్టుకుంది. మీరు ప్రార్థన చేస్తే మీకు అసాధ్యమైంది ఏముంది, మీరు ప్రార్థన చేయండి అని 9 మంది దగ్గరకు ఆయనను తీసుకొచ్చాడు. దేవునికి స్తోత్రం. వారు ప్రార్థన చేశారు ఉదయం నుంచి సాయంత్రం వరకు, వారి వలన కాలేదు. నాకు ఆ నిరాశ, నిస్పృహ ఎక్కువైపోయింది. ఇప్పుడు నేను మీ దగ్గరికి వచ్చాను, నా కుమారుని మీరు తాకి స్వస్థపరచాలి. ఏమని చెప్పాడమ్మా? నా కుమారుడను స్వస్థపరచు. ఇది నీ వలన అవుతుందా లేదా? ప్రియులారా, మీరు గమనించండి. యేసయ్య ఎప్పుడైతే ఆ మాట విన్నాడో వెంటనే తన శిష్యుల వైపు తిరిగి, విశ్వాసము లేని తరము వార్లారా, ఒక దగ్గర మూర్ఖ తరము వార్లారా, నేను ఎంతకాలము మీతో కూడా ఉంటాను, నేనే ఉంటానని మీరు ఎందుకు అనుకుంటున్నారు, మీరు ఎందుకు ఈ పని చేయలేకపోయారు అని వారి మీద కోపపడి ఆ కుమారుని తీసుకురమ్మని, ఇది ఇతనికి సంభవించి ఎంతకాలం అవుతుంది. ఒక రోగి దగ్గరికి మనం వెళ్ళినప్పుడు వెంటనే విడుదల కలుగునుగాక అని మనం ప్రార్థన చేయకూడదు. వాళ్ళకి ఏముంటుందో తెలియదు. వాళ్ళు పైకి మాత్రం ఏం చెప్తారో తెలుసా? జ్వరం అండి అంటారు. నిన్నటి నుంచి విరోచనాలు అంటారు. ఏం తింటే విరోచనాలు అవుతున్నాయి అది చెప్పరు. తలనొప్పి అంటారు. తలనొప్పి ఎందుకు వచ్చిందో చెప్పరు.
ఆ బలహీనత ఒకదానికి మన శరీరం యాడ్ అయి ఉంటుంది. యేసయ్య ముందు ప్రార్థించగా ఆ దయ్యం ఆ కుమారుడిని ఏం చేసింది? గజగజ వణికేలా చేసింది. ఆయనకు అర్థమైంది ఇది సామాన్యమైంది కాదు అని. వీనికి స్పష్టత ఉండాలి ప్రార్థనలో. ఈ రోగం వచ్చి ఎంతకాలమైంది, అది ఈ దయ్యం బట్టి ఎంతకాలమైంది, వీడు వినకుండా ఎంతకాలం నుంచి ఉంటున్నాడు, మాట్లాడకుండా ఎంతకాలం ఉంటున్నాడో, ఇంతకాలం నువ్వేం చేశావో వాళ్ళు ప్రార్థన చేయలేదని చెప్తున్నావు. ప్రైజ్ ది లార్డ్. మరి ప్రార్థన చేయమని నీకు అవకాశం ఇస్తే మీరు ఎంతమందికి ప్రార్థన చేశారు? ఎంతమంది స్వస్థత పొందారు? ఎంతమంది మందిరానికి వచ్చారు? ఎంతమందిని మీరు మందిరానికి తీసుకుని వచ్చారు? ఎంతమందినమ్మా? మీరు ఎంతమందికి ప్రార్థన చేస్తే వాడు లేచి నిలబడి సాక్ష్యం చెప్పాడు? శిష్యులకు వేసిన ప్రశ్న అదే యేసయ్య, నేను ఎంతకాలము మీతో కూడా ఉంటాను. అప్పుడు యేసయ్య ప్రార్థన చేశాడు. ఎప్పుడైతే యేసయ్య ప్రార్థన చేశాడో వానిని అమోఘ దయ్యము చెవిడి దయ్యము వదిలి వెళ్ళి, దేవునికి స్తోత్రం. మరలా అక్కడికి వెళ్దాం. ఇంటికి వచ్చిన తర్వాత శిష్యులు యేసయ్యని అడిగారు, బాబు మేము పొద్దుటి నుంచి ప్రయత్నం చేసాం, గొలుసు ప్రార్థన చేసాం, స్తుతి ప్రార్థన చేసాం, స్వస్థత ప్రార్థన చేసాం, విడుదల ప్రార్థన చేసాం, ఏ నామమున ప్రార్థన చేశారో అక్కడ చెప్పలేదు. వారందరూ ఒకరి తర్వాత ఒకరు ప్రార్థన చేశారు. వెళ్ళలే. మేమెందుకు ఆ దయ్యాన్ని, అది ప్రశ్న. నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకు అని అడిగితే యేసయ్య అన్నాడు, మీరు ప్రార్థన చెయ్యకపోవుట వలన. దేవునికి స్తోత్రం. అమ్మా, సువార్త కొట్టాలకు వెళ్ళాలి, సువార్త చెప్పాలి, సువార్త సభలకు వెళ్ళాలి. ఊరకనే ఆటో పెడుతున్నాం, ప్రార్థన అయ్యాక భోజనాలు పెడతారు, తినేసి వద్దాం ప్రార్థనకి రండి అంటే మీరు గోడ కొట్టిన మీకుల్లాగా ఉంటారు. మీరు ప్రార్థన చేస్తే అద్భుతాలు జరుగుతాయా? వాళ్ళేమో చేసేది ఆడకెళ్తాడు, ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళారు. మేము నాకు సమయం ఉంది కాబట్టి నేను ప్రార్థన చేస్తున్నాను, సువార్త చెప్తున్నాను, మిమ్మల్ని అందరిని బలపరుస్తాను. ఉరికొల్పు, మీరు కదలట్లేదు. ఆదివారం శుక్రవారం రోజు సాయంత్రం గంట ప్రార్థనకు వస్తే కార్యాలు జరగవు. మిగిలిన సమయం ఇంటి దగ్గర ఏం చేస్తున్నారు? మీరు కనీసం ఒక గంట అన్న ప్రార్థన చేస్తున్నారా? ఇంటికి వెళ్ళిన తర్వాత ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? నేను ఒక గంట ప్రార్థన చేస్తానని చేతులు ఎత్తండి. ఇంటి దగ్గరికి వెళ్ళాక యేసయ్యని అడిగారు వాళ్ళు, అయ్యా నేను జ్ఞాపకం చేసుకున్నాను, మీరు వాడే మాటలన్నీ నేను అక్కడ వాడాను, ఆ రోగం మీద దయ్యం మీద. అస్సలు అద్భుతం జరగలేదు. నేనే కాదు, పేతురానే చేశాడు, ఆంద్రే చేశాడు, పిలుపు చేశాడు, బర్తలమే చేశాడు, యోహాన్ చేశాడు, యాకోబు చేశాడు, మత్తయి చేశాడని పేర్లు చెప్పుకుంటున్నారు. ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, మీలో లోతైన ప్రార్థన లేకపోవటం వలన, ఒకటి ప్రార్థన అనుభవం లేకపోవటం వల్ల, మూడవది ప్రార్థన పట్ల మీకు శ్రద్ధ లేకపోవటం వల్ల, మీరు ప్రార్థన చేసినది అది జరుగునుగాక అని మీరు నమ్మకపోవటం వలన, ఫైనల్లీ ప్రార్థన అనే పునాది మీద మీరు లేకపోగా. నేను ప్రార్థన చేస్తే, ఇప్పుడు మొన్న ఒక క్లిప్పు మనకు పెట్టారు, మీరు ఎప్పుడైనా తర్వాత నన్ను అడగండి. ప్రార్థన అనేది మనకి ఒక ఆభరణం, ఒక శ్వాస, ఊపిరి అయిపోయింది. యాకోబు గారు ఏమంటాడంటే, మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. మీలో ఎవరికైనా రోగం ఉన్నా సంఘ పెద్దను పిలిపించి, అంటే పాస్టర్ గారిని పిలిచి నూనె రాసి ప్రార్థన చేయాలి. ఒకడు సంతోషంగా ఉన్నాడా, ఏం చేయాలి? కీర్తనలు, పాటలు పాడాలి. ఏ పాటలు పాడాలి? ఏ పాటలు? దేవుని, అంతే, దేవుని పాటలు. ఇంకా ఏ పాట, పాత పాటైనా కొత్త పాట అయినా, నువ్వు రాసుకుని పాడిన పాట అయినా పాటే, కీర్తనలే మీరు పాడాలి. ఇప్పుడు
ఈ ఉల్లిపాయలు అమ్మేవాళ్ళు, లేకపోతే ఏదైనా వ్యాపారం చేసుకునే వాళ్ళు మనం ప్రార్థన చేసుకుని పాడుతున్న టయానికి వాడికి నచ్చిన పాట వేసుకుని వచ్చాడు అనుకోండి, ఇంతకీ మన చెవులోకి ఏ పాట వెళ్ళిపోద్దమ్మా? మన చెవులోకి ఏ పాట వెళ్ళిద్ది? నీ నోట్లో పాట నీకు గుర్తుండదు. అది కొద్దిసేపటి వరకు నేను తీవ్రంగా, అదొక దయ్యం. దేవునికి స్తోత్రం. నీవు సంతోషంగా ఉంటే దేవుని పాటలంటే దేవుని ఆత్మతో నింపబడిన ఒక మంచి మట్టి పాత్రవై ఉండాలి. నువ్వంతే. మట్టి పాత్ర కాల్చబడిన తర్వాత ఎన్ని నీళ్లు పోసినా, ఎంత బరువు వేసినా, దాన్ని వేసినా దానికి ఏమీ కాదు. నింపబడి నిండుగా ఉంటుంది. నీ హృదయంలో కూడా దేవుని వాక్యము, దేవుని ప్రేమ, దేవుని మీద నమ్మకము నీ హృదయంలో ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకసారి మనము ఒక చిన్న మాట చదువుకుందాం. మార్కు సువార్త 9:23. అందుకు యేసు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యం. ఎవరు నమ్మాలి? పరీక్షకి వెళ్ళేవాడు వచ్చి 360 రోజులు ఇంటి దగ్గరుండి 5 రోజుల నుంచి తిప్పలు పడుతున్నాడు. ఏం చేస్తాడు? చదువుకుంటున్నాడు. ఇప్పుడు చదువు, పరీక్షలు అంట, ప్రయోజనం లేదు. నువ్వు చదవకుండా పెన్నులు తీసుకొచ్చి ఇక్కడ వర్రసనే పెట్టి, మీరు ప్రార్థన చేయండి అయ్యగారు, నా పెన్నుకి నేను పరీక్షలకు వెళ్తున్నానంటే, నేను పెన్నుకు ప్రార్థన చేస్తాను, కానీ నీ మనసులో, నీ బుర్రలో సబ్జెక్ట్ ఉండాలి కదా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి. డాక్టర్ చెప్పాడు నువ్వు చచ్చిపోతావని. వాళ్ళు అలాగే చెప్తారు. నువ్వు తీసుకురా మందిరాన్ని ప్రార్థన చేస్తాను, ఇక్కడ చచ్చిపోయాడు అనుకోండి, ఎవరికి బ్యాడ్ వస్తుంది? అది మనం అలా అనకూడదు. ప్రార్థన చేద్దాం నాయనా, దేవుని దయ ఉంటే బ్రతుకుతాడు. కాకపోతే ఏముంది, డాక్టర్ గారు ఇచ్చిన మందులు మీరు కంపల్సరీ వాడాలి. మీకు మళ్ళీ చెప్తున్నా. ఇప్పుడు పాస్టర్ గారు చెప్పాడు మందులు వాడొద్దు అన్నాడు అని ఎక్కడని చెప్పారు అనుకోండి, అసలు నువ్వు ఎప్పుడు వచ్చావు, నేను ఎప్పుడు చెప్పాను, నా ప్లేస్ లే పాస్టర్ గారు అయినా. బైబిల్లో చెబుతూ స్వయంగా మీరు మందులు వాడండి. మీకు ఏదైనా డాక్టర్ సజెస్ట్ చేశాడు మెడిసిన్ వాడండి. నువ్వు దేవుని నమ్మావా, నీ నమ్మకం నిన్ను స్వస్థపరుస్తుంది, బ్రతికిస్తుంది, అంతే. నేను చెప్పానని జరగదో, ఎవరో చెప్పారని జరగదో. విమర్శ అనేది ఎక్కడి నుంచి వస్తుంది? ఒకరితో నీకెందుకు బ్రదరు? మీకు ఎవరైనా చెప్పారో వినండి, తెలిస్తే మాట్లాడండి, తెలియకపోతే మాట్లాడకండి. నీకు బలహీనత ఉందా, డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళావా, డాక్టర్ గారి దగ్గరికే వెళ్ళమని చెప్తా. మంత్రాలు తంత్రాల దగ్గరికి వెళ్ళమని చెప్పను. మెడిసిన్ వేసుకో, జ్వరం వచ్చిందా, ఏదైనా టాబ్లెట్ ఇస్తే వేసుకో, తప్పలేదు. ప్రార్థన చేసుకుంటారా, చెయ్యండి, ఎంతసేపు అయినా చేయొచ్చు. ఇప్పుడు షుగర్ పేషెంట్ ఉన్నాడు, ఎవరున్నారమ్మా ఇక్కడ? షుగర్ పేషెంట్లు ఎవరైనా ఉన్నారా? షుగర్ టీచర్ గారు ఉన్నారు. జోసెఫ్ రాజు, నీ వెనక చింతలేం, నీకు షుగర్ ఉందా? ఆదిలక్ష్మి గారు, ఇంకెవరికి లేదా? అమ్మాయి పర్లేదులే, నేను చెయ్యితే నాకుంది. నేను మీకు గురువుగా ఉన్నాను కనుక ఏదో టైంలో తినకుండా ప్రార్థన చేయాలి. మీకు షుగర్ కనుక నువ్వు కంపల్సరీ ఉపవాసం ఉండాలి నేను అన్నాను అనుకో, మరి నువ్వేమో టాబ్లెట్ వేసుకోవాలి. మరి టాబ్లెట్ వేస్తే టాబ్లెట్ పవర్ ఊరుకుంటుందా? తినకుండా వేసుకుంటే ఎంప్టీ స్టమక్తో టీచర్ గారు ఆ మనిషిని ఏం చేస్తుంది? అప్పుడు ఎవరినంటారు? భక్తి ఉండొచ్చు కానీ మరి ఇంత వెర్రి ఉండకూడదు అంటారు మళ్ళీ ఆయన్నే. అది ఎవరిని బట్టి? ప్రభువు అలా చెప్పలేదు, నువ్వు నమ్ము అంతే. నువ్వు నమ్మితే నీ పట్ల దేవుడి కార్యాలను చప్పట్లు కొడతాం గట్టిగా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పలహారం తీసుకోవాలి. మన మధ్య నన్ను అడిగారు, నేనంటాను ఇది మనకు కనపడేది బాహ్య పురుషుడు,
లోపట అంతరంగ పురుషుడు, మగాళ్ళైతే. ఆడవాళ్ళైతే స్త్రీయే. ఇప్పుడు ఆహారాన్ని నా శరీరం కోరుకుంటుందా, నాలో ఉన్న జీవింపజే ఆత్మ కోరుకుంటుందా? మీకు అర్థం కాల. నాలో 2 ఆత్మలు ఉన్నాయి. ఒకరు పరిశుద్ధాత్మ దేవుడు, 2 జీవింపచేయు ఆత్మ, జీవాత్మ. ఇప్పుడు ఆహారం కోరుకునేది వీళ్ళిద్దరు ఎవరు? నేను ఉపవాసం ఉన్నాను, నోరు మూసుకొని కూర్చో, తినకూడదు, తాకూడదంటే ఆ లోపల ఉన్న జీవుడు, జీవాత్మ ఏమనుకుంటాడు? ఒరే వీడు తినకపోతే నాకన్నా పెట్టాడు కాదు అనుకుంటాడు. దాని అర్థం ఏంటి? నువ్వు బైబిల్ అన్న చదవాలి, లేదా నీ శరీరానికి శక్తినిచ్చే ఆహారం అన్నా. ఉపవాసం పేరు చెప్పుకుని గేదెల వెనక గడ్డిగా ఒకడానికి, కళ్ళాపేయడానికి, మొంతలు రావడానికి, ఆళ్ళ మీద ఏళ్ళ మీద చెప్పుకోవడానికి కూర్చుని ఏం అలాగున్నావంటే ఉపవాసం ఉన్నాను ఇక దినవారం. ఎవరు మోసం చేస్తున్నారు మీరు? శుభ్రంగా తిని ప్రార్థన చెయ్యి. ఉపవాసం ఉన్నావా? ఇతరులతో మాట్లాడడం అనేసి నీ ఇంట్లో ఏదో ఒక మూలలో కూర్చుని బైబిల్ చదువుకో, దేవునితో సహవాసం చెయ్యమ్మా. నమ్ముట నీ వల్ల నమ్మువానికి సమస్తము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గనుకనే యేసుక్రీస్తు ప్రభులు వారు వారి మీద, ఎవరి మీద కోపడ్డాడు? నిజానికి ఆ పిల్లాడు తండ్రి అన్న మాటకి కోపం వచ్చింది. విశ్వాసము లేని తరము వారలారా, నేను మీతో ఎంతకాలము ఉంటాను. ఒక్కసారి చిన్న వాక్య భాగం చదువుకుందాం ప్రియులారా. చూడండి, దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మేమెందుకు స్వస్థత కలిగించలేని వారముగా ఉన్నాం? ప్రభుని అడిగితే ఆయన ఏం చెప్పానమ్మా? ప్రార్థన లేదు, బలమైన ప్రార్థన లేదంటూ వారి మీద కనికరపడ్డాడు. ప్రార్థన చేసే టైంలో నిద్రపోవటం, నిద్రపోయే టైంలోనేమో నిద్రపోకలే ప్రార్థన చేద్దామని ఇద్దరు లేచి ఇలా బయటికి రాగానే తెల్లారిపోయింది. తెల్లారిపోయింది, ఇంకేం ప్రార్థన చేద్దాం, రేపు చేద్దాం వాళ్ళు అనుకుని వాయిదాలు వేసుకుని మిమ్మల్ని మీరు దేవుని దగ్గర ఏం చేస్తున్నారు? మరుగుపరుచుకుంటున్నారు. ప్రార్థన మేల్కొల్పు, ప్రార్థన క్రమం, ప్రార్థన ఆశీర్వాదం, ప్రార్థన స్వస్థత, ప్రార్థన జీవం, ప్రార్థనలో ఆశీర్వాదం. ప్రార్థనే మనలను బ్రతికించేది. ఇన్ని అద్భుతాలు ప్రార్థన ద్వారా మన జీవితాలకు దేవుడు సిద్ధపరిస్తే, ప్రియులారా, మనం ఏం చేస్తున్నాం తెలుసా? ఎందుకు పనికిరాని వారముగా. హల్లెలూయా. నీకు శ్రమ వచ్చినప్పుడు ప్రార్థన చేయాలంటాడు యాకోబు. సంతోషం కలిగినప్పుడు కీర్తనలు పాడాలంటాడు యాకోబు గారు. రోగిగా ఉన్నప్పుడు సంఘ పాస్టర్ గారిని పిలిపించి ప్రార్థన చేసుకోవాలంటాడు యాకోబు గారు. యాకోబు 5:13 మీలో ఎవరికైనానో శ్రమ కలిగిన అతడు ప్రార్థన చేయాలి, ఎవరికైనా సంతోషం కలిగిన అతడు కీర్తనలు ఆడాలి. దేవునికి స్తోత్రం కలుగును కాదు. హల్లెలూయా. మీలో ఎవడైనా రోగంతో ఉంటే సంఘ పెద్దను పిలిపించి నూనె రాసి ప్రార్థన చేయించుకోవాలి. 15 వచనం ఉంటాడు, విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపడుతుంది. నేను ప్రార్థన చేసే నమ్మకంతో, నేను ప్రార్థన చేశాను నీకు రోగం పోవాలని, నువ్వు నమ్మాలి కదా. ఈ మధ్య మన విశ్వాసులు చాలామంది వేరుగా అనుకోకండి, ఒక వ్యక్తికి బాగోలేదని ఇంకొక వ్యక్తి వెళ్ళి ప్రార్థన చేశారనుకోండి, ఆ ప్రార్థన చేసే వ్యక్తి విశ్వాసి అయితే అవును ప్రభా ఏకీభవిస్తాడు. విశ్వాసి కానివాడు మనం ప్రార్థన చేసేటప్పుడు మనతో ఏకీభవిస్తేనే ఘనమైన కార్యాలు జరుగుతాయి, స్వస్థత అనేది. నేనేమో యేసుక్రీస్తు నామములో రోగమా, ఓ యేసయ్య బిడ్డను స్వస్థపరచంటే ఆ మనిషి ఏమో సగం అరగుడ్డేసి మన వెనక చూసి వైజాగ్ ఎప్పుడు వెళ్దాం, ఏ హాస్పిటల్కి వెళ్దాం. ఈ ఊరు నేను వచ్చిన కొత్తలో అయ్యా నాకు ప్రార్థన చేయండి అని అడగడం మానేసి మీకు ఎవరైనా డాక్టర్ తెలిస్తే నన్ను వైజాగ్ తీసుకెళ్ళి చూపెట్టండి అనేవాళ్ళు. నాకు తెలిసిన డాక్టర్ ఎవరమ్మా? అంతేగా ఆయనగా పరమ వైద్యుడు. మీరు కూడా అలాగే ఆలోచించాలి. మీ పట్ల కార్యాలు జరగాలంటే నేను ఒకటే చెప్తున్నాను, నిషిద్ధమైనది, అపవిత్రమైనది, ఉండకూడనిది నీ శరీరం మీద, నీ మనసులో ఉన్నప్పుడు దేవుడు కార్యాన్ని చెయ్యడు.
నీ మనసులో ఉన్నా కూడా. ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి అని నేను చెప్పడం కాదు, లేదా మరి ఇంకొకరు చెప్పడం కాదు, మరి ఇంకొకరు చెప్పడం కాదు, మరి కొందరు చెప్పడం కాదు, మనం చెప్పడం కాదు. దేవుడు నీ పట్ల అద్భుతమైన కార్యాలను చేయడానికి. యెషయా గ్రంథం 42వ అధ్యాయంలో ప్రియులారా మనం చూద్దాం ఒకసారి. యెషయా గ్రంథం 42వ అధ్యాయం, మన 45వ అధ్యాయం, 45 కదా మనం చదివాం. 45 రక్షించువాడని జ్ఞాపకము చేసుకోవాలి. ఒకటి, నన్ను స్వస్థపరచువాడని, కనికరించువాడని. మూడవది, రక్షించువాడని. ఈ మాటలను మీ మనసులో ఉంచుకోవాలి. 20 నుంచి మనం చదువుకుందాం. దేవుని ప్రజలైన చెర నుండి విమోచింపబడి తమ దేశమందు రాజు అయిన కోరేషు నాయకత్వంలో పునరుద్ధరించబడినని యెషయా ప్రవచించాడు. అలాగనే ప్రతి భాగము మనము చదువుకుంటే పాప మరణముల నుండి రక్షించ ఏకైక దేవుడును నిజమైన ప్రభువు రక్షకుడైన దేవుని వైపు చూసి విశ్వసించి రక్షింపబడుదురని ఆహ్వానము ప్రవక్త అందిస్తున్న సందర్భం. కాబట్టి ఈ దినాలలో యాకోబు గారైతేనేమో మీరు ప్రార్థన చేసినప్పుడు మీకు స్వస్థత వస్తుంది అని చెప్పాడు. యెషయా గారు ఏమని బలపరుస్తున్నాడంటే, నీవు ఆయన మీద ఆనుకుని ఆయన వైపు నువ్వు చూస్తే ఆయనే ప్రతి విషయములో నిన్ను ఆదుకొని రక్షించేవాడని యెషయా గారు చెప్తున్నాడు. కానీ సువార్త పాఠంలోనికి వచ్చేటప్పటికి యేసయ్య అంటాడు, మీరు ఎంత ప్రార్థన చేస్తే అంతగా దేవుని వలన ఆశీర్వాదాలు స్వతంత్రించుకుంటారని చెప్తున్నాడు ఆయన. ప్రార్థన 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 ప్రార్థనే. ప్రార్థన లేకుండా మానవ జీవితము లేదు. లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఏలియా మనలాంటి స్వభావం గలవాడే. ఆయన ప్రార్థన చేస్తే వర్షం ఆగిపోయింది. ఏలియా మనలాంటి స్వభావం గలవాడే. ఆయన ప్రార్థన చేస్తే వర్షము. ఏమండి ఇప్పుడు చెప్పండి, ఏలియా గారు ఏమైనా ప్రత్యేకమైన వాడిని యేసయ్య చెప్తున్నాడా? ఇక్కడ పిల్లలు, ఏలియా గారు మనకంటే ప్రత్యేకించిన వాడు అని చెప్తున్నాడా? మనలాంటి వాడే, కానీ మనలాంటి వాడిగా ఉండకుండా ప్రత్యేకంగా ఉండడానికి తీర్మానం చేసుకున్నాడు. ప్రత్యేకంగా ఉండడానికి ఇష్టపడ్డాడు. అది కూడా దేవుని కొరకు, ఒక మంచి నాయకుడుగా. మరి మీరు కూడా అలాగే ఉండాలి. దేవునికి స్తోత్రం. మీకు అవకాశం వచ్చిందనుకోండి ప్రార్థన చేయడానికి, ఏం చేస్తారమ్మా? ఈ మాట చదువుకుని నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. ద బుక్ ఆఫ్ ఫిలిపియన్స్ చాప్టర్ 2 from 11. 2వ అధ్యాయం 11వ వచనం. ప్రతివాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసే క్రీస్తని ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అన్ని నామముల కన్నా ఇప్పుడు ఈ నామం ఎక్కడుంది మనకు? సిలువలో. సిలువలో, సిలువలో, ఆ ఘోర కల్వరిలో, తులువల మధ్యలో వ్రేలాడిన యేసయ్యా. హల్లెలూయా. సిలువను జ్ఞాపకం చేసుకోవాలి. ఫైనల్లీ ఆయన కనికరించేవాడని జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన స్వస్థపరచువాడని జ్ఞాపకం చేసుకోవాలి. తర్వాత ఆయన రక్షించువాడని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఫైనలీ ఆయన సిలువను మనము జ్ఞాపకము
చేసుకోవాలి. ఆయన కనికరించువాడయ్యున్నాడు, ఆయన ఆలకించువాడయ్యున్నాడు, ఆయన రక్షించువాడయ్యున్నాడని నీ మనసులో ఇవి జ్ఞాపకం చేసుకుని ఎట్టి సర్వకాల సర్వ అవస్థలలో కూడా యేసు నా పక్షంగా ఉన్నాడు, నేను భయపడను, ఏ తెగులు నా గుడారమును సమీపించదు, ఇదిగో నా వలె బలహీనులైన వారి కొరకు ప్రార్థించడానికి నేను కేవలం మనిషిని మాత్రమే, కార్యము చేయగలిగిన వాడు నాలో ఉన్నాడు, నీలో ఉన్నాడు, అందరిలో అంతటా. దేవునికి స్తోత్రం. ఆయన అదృశ్యుడయ్యున్నాడు. యేసయ్య మీరు ఈ కార్యాన్ని చెయ్యండి అని మీరు చెప్పండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీరు ఈ కార్యము చెయ్యండి. ఇద్దరు గొడవాడుకుంటున్నారు అనుకోండి, మౌనంగా ఉండకండి. అందులో ఏ ఒక్కరైనా సరే, యేసయ్య మా ఇద్దరి మధ్యకు మీరు సమాన సముద్రం నిమ్మళమాయినట్లు, అసలు గొడవ అనేది లేకుండా నిమ్మళమాయనని. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. మనం కూడా అలాగే ఉండాలి. మరొకసారి రిపీట్ జ్ఞాపకం చేసుకుందాం. యెషయా గారు ఏమంటాడు? దేవుడు నేను తప్ప వేరొకడు లేడు, ఆయనే అన్ని నామముల కన్నా పైనామం గలవాడు, ఆయన మనలను రక్షించేవాడు. మీలో ఎవడైనా రోగంతోనో శ్రమతోనో ఆనందంగా ఉన్న, వీటన్నిటికీ కర్త కర్మ క్రియ పరిశుద్ధాత్మ దేవుడే కనుక మీరు ఆయన మీద ఆధారపడినప్పుడు ఆయన మిమ్మల్ని ఆదుకునేవాడుగా ఉన్నాడని. ఇక మనం సువార్త పాఠానికి వస్తే లోకా గారు మార్కు గారు ఏమి రాస్తాడంటే, మీరు ప్రార్థనా పరులుగా మారాలి. అది ఎలాంటి ప్రార్థన చూద్దాం. ప్రభువా, ఖాళీ ప్లేట్ ఎట్టుకుని ఈ ఆహారం దీవించు, ఈ పులుసు పప్పులను దీవించు అని ప్రార్థన చేస్తారు ఎవరైనా? ఎప్పుడు చేస్తారు? అందులో అన్నం ఉంటే ప్రార్థన చేసి, ప్రభువా ఈ ఆహారం మీరు ఇచ్చారు, దీవించి ఆశీర్వదించారు ప్రార్థన చేస్తారు. ఇది సహజం. దేవునికి స్తోత్రం. నాకు ఆకలిగా ఉంది, నాకు ఆహారాన్ని సిద్ధపరచండి ప్రభువా అని అడిగితే ఏదో ఒక రూపంలో నీకు భోజనాన్ని ఆయన సిద్ధపరుస్తాడు. ఎందుకంటే ఆశగల ప్రాణమును తృప్తిపరచువాడు. వీటన్నిటి మర్మం ఏంటంటే ప్రార్థన చేయాలి. యేసయ్య చెప్తున్నాడు, నేను ఎల్లప్పుడూ మీతో ఉండి కార్యాలు చేయను, నేను మీతో ఉండాలి అంటే అన్ని నామముల కన్నా పైనామం యేసు నామమే. ఆ నామాన్ని నీ హృదయంలో ఉంచి నీ నోటితో నువ్వు ఒప్పుకున్నప్పుడు అద్భుతాలు జరుగుతాయి, కార్యాలు జరుగుతాయి. దేవుడు ఘనమైన కార్యాలతో పాటు నువ్వు ఆశించిన ప్రతిదీ నీకు ఇచ్చి నిన్ను తృప్తిపరిచేవాడిగా ఆయన ఉండబోతున్నాడు. నువ్వు నమ్మిన ఎడల దేవుని మహిమను చూడాలనుకుంటే ఇప్పుడే ఇక్కడ మీ మనసులో మరి నూతన మగునట్లు ఆయన సిలువలో మన కొరకు వేలాడుతున్నాడు కనుక ఆయన శ్రమ చెప్తారమ్మా, సిలువ, మరణ, సమాధి, పునరుద్ధాన సాక్షులుగా మారడానికి సిద్ధపడి దేవుని నామమున మీరు ఎదిగి ఫలించాలని ఈ మాటలను ముగిస్తా ఉన్నా. సమస్త జ్ఞానం ముగించిన సర్వోన్నతమైన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు ప్రభుల వారి వలన మీ హృదయములకును మీ తలంపులకును సదా కావలి ఉండి కాపాడును గాక. ఆమేన్.